రైట్ సార్, మీరు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్ కి, సీతయ్య ఎవరి మాట వినడు. చాలా బాగా. ఆ సీతయ్య ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ ని ఆపింది నేనే, లేదు లేదు మాట తప్పేది ఆయనే. అండ్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా నేనే ఆపుతాను అంటున్నాడేమో. రేపు ఆగస్టు 15వ తారీఖున మరి ఆ అధ్యక్షుల భేటీ కావస్తుంది, సో నేనే ఆపుతున్నాను అంటాడేమో కూడా. సో దీని గురించి ఏమైనా మాట్లాడదాం అనుకుంటున్నారా? తప్పని సార్, నేను ఇంకొక మాట కూడా అంటాను అమ్మా. ఇంకా సీతయ్య ఎవరు చెప్పినా విన్నాను ఒకటి. రెండోది కేఏ పాల్ మీద చాలా అపారమైన గౌరవం ఉంది నాకు ఆయన మీద. కానీ ఆయన మాటలు మనం నవ్వు తెప్పిస్తాయి కదా. కేఏ పాల్కును ట్రంప్ కి ఏం తేడా లేదంటాడు, ఎప్పుడు చెప్తున్నాను అని ఈయన చిన్నపరచడం కాదు. కేఏ పాల్ ప్రతిష్ట పెంచనే పెట్టంటాడు. అంటే అమెరికా అధ్యక్షుడు, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పోలీసుగా అగ్రరాజ్యానికి అధ్యక్షుడు, ఆయనతో పోలుస్తున్నామంటే కేఏ పాల్ విలువ పెరిగినట్టు లెక్క. కేఏ పాల్ ఏదైతే ట్రంప్ నోటి మీద వస్తున్నాయో ఆ మాటలన్నీ కేఏ పాల్ ఇదివరకు చెప్పినాయి కదా, కొత్తది కాదు కదా. పాకిస్తాన్ ఇండియా మధ్య ఆ యుద్ధం నేను ఆపిన 36 దేశాలతో మాట్లాడినానికి కేఏ పాల్ అన్నాడు. అదే మాట ఈయన అంటున్నాడు. ఇక మీరు అడిగిన ప్రశ్న ఏంటి, ఉక్రెయిన్ రష్యా యుద్ధం గానీ, లేకపోతే ఇటు పక్కన ఇజ్రాయెల్ ఇరాక్ యుద్ధంగా నేనే ఆపనా అంటుండు కదా. ఇప్పుడు ఈ కొత్తగా ఆయన ఎన్నికల ప్రణాళికలో గంతంలో సంవత్సరాల క్రితం, అంటే ఆయన ఎన్నికల పోటీ చేసే క్రమంలో సంవత్సరాల క్రితం నుంచి చెప్తున్నాడు, నేను వచ్చిన 3వ రోజు ఆగకపోతే అడగండి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నాడు. వచ్చి 8 నెలలు అయింది కదా, 7 నెలలు నడుస్తుంది కదా, మరి ఆపిండా ఇక్కడ? అందుకని నేను ఏమంటున్నానంటే ఇదంతా వట్టి మాట. మన పిట్టల కొరకు ఆయనకి ఏం తేడా లేదు అంటున్నాడు. రెండోది కూడా చెప్తున్నాడు, ఆయన మాటలు ఆయనకి బౌన్స్ అవుతున్నాయి. నిన్న కాక మొన్న 3 రోజుల క్రితం మనకు అమెరికాలో ఒక పెద్ద సదస్సు జరిగితే దానిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఏది ట్రంప్ ప్రెస్ మీట్ పెడితే ఫస్ట్ మీలాంటి విలేకరులు మనం అడుగుతాం కదా, ఏమైనా జర్నలిస్ట్ అడుగుతాం కదా, వాళ్ళు ఏమంటున్నారంటే మీరు మన భారత్ని బెదిరిస్తున్నారు, చైనాను బెదిరిస్తున్నారు కదా, రష్యాతోని చమురును ఆయుధాలు సప్లై చేసుకుంటున్నారు, దిగుమతి చేసుకుంటున్నారు, మీ మీద ప్రతీకార సుంకాలు వేస్తా అంటున్నారు కదా, మీ సంగతి ఏమిటి అని అడిగింది వాళ్ళు. మీ సంగతి అంటే ఏమన్నారంటే ఇదే రష్యాతోని మీరు మనకు ఆయుధాలు సప్లై చేసుకుంటారు, ఇదే రష్యాతోని ఆయుధాలు కాదు, ముఖ్యంగా ఎరువులు, యురేనియం ఈ 2 సప్లై చేసుకుంటారు. మరి ఎరువులు యురేనియం సప్లై చేసుకుంటప్పుడు మీకు లేని మీ నిబంధన వాళ్ళకి ఎందుకు ఉండాలని అడిగింది. చాలా మంచి ప్రశ్న కదా. అప్పుడు తడుముకున్న ట్రంప్ ఎప్పుడు కూడా బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చి కొట్టేస్తాడు, విలేకరులు కూడా పో అంటాడు. కానీ ఆయన తప్పనిసరి ఏమన్నాడంటే అవునా నిజమేనా, అసలు మేము ఇది దిగుమతి చేసుకుంటున్నామా, ఇవి నేను తెలుసుకొని చెప్తాను అంటే అర్థం చేసుకోండి. వాళ్ళ యురేనియం అట్లాగే ఎరువులు ఈ 2 రష్యా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటుంది. వాళ్ళు దిగుమతి చేసుకుంటే తప్పు కాదట, వాళ్ళు చేసే సంసారం అట, మనం చేస్తే ఇంకోటట. అంటే ఏమన్నట్టు ఇవాళ భారత్ నా అవసరం నాది, నేను ఎవరితో మిత్రత్వం చేయాలి, ఎవరితో శత్రుత్వం చేయాలి, నా విదేశాంగ విధానం ఎట్లా ఉండాలి నేను నిర్ణయించుకుంటా. ఈ మాట గట్టిగా గతంలో ఇందిరాగాంధీ గారు నిక్సన్ కళ్ళలోకి చూసుకుంటాను. ఆ మాట కూడా మన ప్రసారం అయింది. కానీ చాలాసార్లు మన యుద్ధంలో చూస్తే ఏమో మీరు ఆ మాటని బాగా ప్రసారం చేశారు వాళ్ళందరూ కూడా, మన మీడియా కూడా. ఎందుకు ఆనాడు అదే నిక్సన్ ఏమన్నాడంటే బంగ్లాదేశ్ తో యుద్ధం అయినప్పుడు, అంటే బంగ్లాదేశ్ ఆవిర్భావం పాకిస్తాన్ తో యుద్ధం అయినప్పుడు 1971లో వాళ్ళు ఏమన్నారంటే యుద్ధం ఆపండి, నష్టం అంటే ఖచ్చితంగా చెప్పిండి ఆమె. ఏమని, మీరు మంచి ఫ్రెండే, మా ఫ్రెండ్ ఎప్పుడు మనం శాసించలేదు మమ్మల్ని, సమస్య లేదు, మా పని మేము చేసుకుంటాం, మా విదేశాంగ విధానం మాకున్నది, మేము చేసుకుంటాం అని చెప్పినట్టే ఇవాళ ట్రంప్ కూడా ఆనాడు ఇందిరాగాంధీ నిక్సన్కి ఎట్లాంటి సమాధానం చెప్పిందో ట్రంప్ కూడా మనం మోడీ గారు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే దాని మీద కుछ కాలా హై, ఏదో మీ ఇద్దరి మధ్యన మీరు ఇద్దరు మిత్రులు కానీ బావమర్ది పేకాట అని మీరు ఇద్దరు ఆడుకుంటున్నారు, మన దేశానికి నష్టం అవుతుంది అని చెప్పి రాహుల్ గాంధీ గాని ప్రతిపక్షాలు అంటున్న ఆరోపణలకు కొంత ఆజ్యం పోసినట్టు అవుతుంది. కనుక ట్రంప్ ఇప్పటికైనా మన ట్రంప్ వ్యాఖ్యల మీద మోడీ గారు ట్రంప్ పేరెత్తుకొని మరి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆ ప్రతిపక్షాలు శాంతపరచడం. నాలాంటి వాళ్ళ సామాన్యులకు కూడా నేను వారిని సమర్థిస్తూ అంటున్నాను, క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మోడీ గారి మీద ఉంది. ఎవరి మధ్యవర్తిత్వం లేదా అనొద్దు, ట్రంప్ మధ్యవర్తిత్వం లేదా అనాలి, అప్పుడు కరెక్ట్ అవుతుంది. రైట్ అండి, చాలా స్పష్టంగా తెలియజేశారు. అండ్ 1971 యుద్ధం తర్వాత త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన అతిపెద్ద జాయింట్ ఆపరేషన్ కూడా ఇదే. సో ముందు మన సేనల గురించి కూడా మాట్లాడుకుందాం సార్. ఎన్నో రాత్రులు కష్టపడి వాళ్ళు ఈ యుద్ధాన్ని చక్కటి ఒక స్టేజ్కి తీసుకువచ్చారు. ఇప్పుడు మనం ఆ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. సో మన సేనల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మీరేమంటారు వాళ్ళ గురించి? ఖచ్చితంగా మొన్న సుప్రీంకోర్టు ఏదైతే రాహుల్ గాంధీకి చురకలు విధించిందో దాంతో పూర్తిగా చూస్తే మన సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్య ఎవరు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటారు. రాహుల్ గాంధీ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, దేవుడు కూడా దీనికి అతీతం కాదు. నెంబర్ 1. రెండవది, మన సైన్య ఆత్మస్థైర్యాన్ని పెంచడంతో సౌకర్యాలు కూడా పెంచాలమ్మా. నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఇంత శాస్త్ర సాంకేతిక రంగాల్లో శ్రీహరికోట నుంచి ఒకే సంవత్సరంలో 200-300 ఉపగ్రహాలు మన పైకి విడవెళ్తున్నాం. అంటే మిగతా అప్పుడు మీరు నాసా నుంచి విడవెళ్తున్నామంటే, మీరు నాసా అమెరికా నుంచి విడవాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ మనం అతి తక్కువ ధరలో విడుస్తున్నాం కదా మనం. అట్లానే శాస్త్ర సాంకేతిక రంగాలు అందుబాటులోకి వచ్చినాక వాళ్ళకి గడ్డగట్టే చలిలో వాళ్ళు మనుషులు ఎందుకు ఉండాలి?
నేను నా ప్రశ్న రక్షణ శాఖ నా ప్రశ్న ఏంటంటే ఒక సామాన్యుడిగా ఇప్పుడు అంత కష్టపడుతూ వాళ్ళ ఆ చలిలో వణుక్కుంటూ భౌతికంగా వాళ్ళు ఉండాల్సిన పరిస్థితులను తొలగించాలా లేదా భారత సైన్యం ముఖ్యంగా భారత రక్షణ శాఖ ఆలోచించాలని నేను సామాన్య పౌరుడికి సలహా ఇస్తున్నాను. ఎందుకంటే ఇంత సాంకేతికంగా పెరిగిన తర్వాత ఇవాళ మనం ఇంట్లో అమెరికాలో కూర్చొని మన ఇంట్లో మన హైదరాబాద్ లో మన ఇల్లు ఉంటే అమెరికాలో కూర్చొని మన పని మనిషి వచ్చిపోతుంటే చూస్తున్నాం కదా. మన లాక్ తెరిస్తే ఎవరు వస్తున్నారు మన ఇంటి ముందరికి, లోపల అంతా కెమెరా సీసీ కెమెరా పెట్టుకుంటున్నాం కదా. మన సెల్ ఫోన్ లో మనం చూసుకుంటున్నాం కదా. ఎక్కడున్నా సార్ ప్రపంచంలో భూగ్రహం మీద ఎక్కడున్నా మనం మన దగ్గర భూమి మీద సిగ్నల్స్ ఉన్న ప్రతి దగ్గర చూసుకోగలుగుతున్నాం కదా. అటువంటి అప్పుడు ఇవాళ చైనా బార్డరు, పాకిస్తాన్ బార్డరు, ముఖ్యంగా మయన్మార్ బార్డరు, వీటిలలో మనము మానవ శక్తిని ఎందుకు ఉపయోగిస్తున్నాం? ఇంకా నా అనుమానం ఏంటంటే సామాన్యుడు కావచ్చు నేను, కానీ ఈ మానవ శక్తిని ఉపయోగించేందుకు ఇవాళ సాంకేతికంగా చాలా ఎదిగాం కనుక మీరు ఆ ప్లేస్ లో ఈ సైనికులు కష్టపడే ప్లేస్ లోనే మీరు ఇటువంటి సాంకేతికత వాడొచ్చు కదా. వాడి అవసరమైతే వెంటనే మనకు తెలుస్తుంటది. ఇంట్లో కూర్చొని దొంగలు పడుతున్నాయంటే మనం పోలీసు ఫోన్ చేస్తామా లేదా, సెల్ ఫోన్ లో చూసి సీసీ కెమెరాలో చూసి. అదే ఎందుకు ఇక్కడ జరగడం లేదా అంటున్నాను నేను. అంటే దీనిలో వాళ్ళకు ఉన్న లోపాలు వాళ్ళకు ఉండొచ్చు, రక్షణ శాఖ గురించి అంత అనుభవం కానీ అంత లేకపోవచ్చు. కానీ సామాన్యుడిగా నా ప్రశ్న ఏంటంటే ఈ సైన్యాన్ని ఇంత చలి గడ్డగట్టే చలిలో, శరీరం గడ్డగట్టే చలిలో అక్కడ ఉంచాల్సిన అవసరం ఉందా, లేకపోతే వాళ్ళ సేఫెస్ట్ ప్లేస్ చేసుకోవచ్చా? కానీ ఒక మాట జరిగింది ఈ మధ్యన మంచి పరిణామం ఏంటంటే మీరు లడాక్ ఆ ఏరియాలో ఇవాళ ఒక స్థావరం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఆ స్థావరం చాలా వెచ్చదనంతో కూడుకుంది, సైన్యానికి భరోసా ఇచ్చేది. కానీ అట్లా భౌతికంగా సైన్యం నిలబడాల్సిన అవసరం ఉందా సరిహద్దులలో? ఈ నేను చెప్పిన ఏది సాంకేతిక జోడించి అవసరం అనుకుంటే సేఫ్ ప్లేస్ లో ఉండి వాళ్ళను పారదోలే వ్యవస్థ మనకి ఎందుకు ఏర్పాటు చేసుకుంటే అంటున్నాను. రక్షణ శాఖ బడ్జెట్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది, అనివార్యం అవుతుంది. ఎందుకంటే అన్నిటికంటే రక్షణ శాఖలో కూడా మనం 4వ స్థానంలో ఉన్నానమ్మా. ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలో మనకు ఆర్థిక రంగంలో 4వ స్థానానికి చేరుకున్నాం, 3వ స్థానానికి అతి త్వరలో చేరుకుంటాం. సైనిక వ్యవస్థ కూడా అమెరికా, చైనా, రష్యా తర్వాత మనమే ఉన్నాం. ఇవాళ సైనిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉన్నాం మనం. అతి త్వరలో 3వ స్థానాన్ని జరుపుకుంటాం. నేనేమంటున్నాను, సైనికుల మనోభావాలను కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పని. అందుకని నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. ఇండియా గెలిస్తే ఎవరు ఓడినట్టు, ఇండియా ఓడితే ఎవరు గెలిచినట్టు. ఈ మాట అందరు గుర్తుంచుకోవాలి. ఇండియా విన్స్ హూ లూజెస్, ఇండియా లూజెస్ హూ విన్స్. ఈ మాట గుర్తుంచుకుంటే భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు మాట్లాడిన ఎవరు మాట్లాడినా అవాకులు చెవులు పేలకుండా ఉంటారు. మోడీ మీద కోపం ఉంటే మోడీ మీద తీసుకోండి, రాజకీయంగా తీసుకోండి, కానీ భారత రక్షణ వ్యవస్థను అవమానించొద్దని సవినయంగా ప్రతిపక్షాలకు ఇట్లక అహంకారంతో పోతే అధికార పక్షానికి కూడా నేను సూచన చేస్తున్నాను.